ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: కృష్ణానదీ జలాలపై ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నిషేధిత జాబితాలో ఉన్న 22A భూముల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్నికలకు సంబంధించిన మొదటి దశ నోటిఫికేషన్ ఈ రోజు విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. వార్తల వివరాలు: కృష్ణానదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీల వాటా ఉండగా రాష్ట విభజన అనంతరం కృష్ణానది ఆంధ్రప్రదేశ్కు 10 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చొప్పున జలాలు కేటాయించిందన్నారు. అయితే రాష్ట విభజన నేపథ్యంలో కృష్ణా జలాల కేటాయింపులను పునఃసమీక్షించాలనడం సరికాదని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. యువత ఉద్యోగానికి తగిన వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో నిషేధిత జాబితాలో ఉన్న 22A భూముల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నిన్న పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి వచ్చే నెల 16న జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజల దగ్గర నుంచి వచ్చిన అర్జీల్ని ఈ 22A సమస్యలు ఉన్న భూముల పైన ఇమ్మీడియట్ గా 30 రోజుల్లో పరిష్కారం చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారికి మేము అటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 2600 లబ్ధిదారులను ఇప్పటివరకు గుర్తించారు. ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత భూములు వాళ్ళకి కేటాయించుకుని ఇళ్ల పట్టాలు అందించే విధంగా కార్యక్రమం 22A పైన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే 2 వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇమ్మీడియట్ గా ఈ రోడ్ల మెయింటెనెన్స్ కూడా అమరావతి స్వామివారి ఆలయ విస్తరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు భూమి పూజ చేస్తారు. 260 కోట్ల రూపాయలతో 2 దశల్లో ఈ పనులను చేపట్టనున్నారు. మొదటి దశలో 140 కోట్ల వ్యయంతో వివిధ పనులతో పాటు 92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మించనున్నారు. అలాగే 120 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఆలయ మాడవీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బంది నివాస గృహాలు, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లు తిరుమలలో ఆయన నిన్న పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. 27వ తారీఖు ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి ఎలక్ట్రానిక్ డిప్ వివరాలు భక్తులందరికీ అందుబాటులో ఉంటాయి. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మొదటి దశకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ రోజు నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్, నవంబర్ 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. డిసెంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లపై రాష్ట ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సంబంధిత అధికారులతో నిన్న హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహకారంతో కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర దత్తత వనరుల అథారిటీ ఈరోజు విశాఖపట్నంలో జాతీయ దత్తత అవగాహన సమావేశం 2025ను నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్, ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారి, కేంద్ర దత్తత వనరుల కార్యదర్శి భావన సక్సేనాతో పాటు పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొంటారు. జాతీయ దత్తత అవగాహన మాసంలో భాగంగా ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సంస్థేతర పునరావాసం అనే అంశంపై సమావేశంలో చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలోని బ్రాహ్మణపల్లెలో అరటి పంటను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 25,000 రూపాయలు టన్ను పలికిన పరిస్థితి నుంచి ఈ రోజు కనీసం 2,000 రూపాయలు అడిగే ఖాతులు లేడంటే పరిస్థితి 1,100 కోట్ల పైచీలకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కలు తగ్గించి చూపిస్తా ఉన్నారు. కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తా ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి. గోవాలోని పణాజీలో జరుగుతున్న 56వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం ఇఫీ ముగింపు దశకు చేరుకుంది. ఈ ఉత్సవంలో 7వ రోజైన నిన్న పలు చిత్రాల ప్రదర్శనలు, మాస్టర్ క్లాసులు, చిత్ర నిర్మాతలతో ప్రత్యేక సంభాషణలు జరిగాయి. చలనచిత్ర ప్రదర్శనలలో హేషమ్ ఫరాహ్మండ్ దర్శకత్వం వహించిన ఇరానియన్ చిత్రం మై డాటర్స్ హెయిర్ను ప్రదర్శించారు. అలాగే రామగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 1990 నాటి తెలుగు చిత్రం శివ, మోహన్ లాల్ నటించిన 1989 నాటి చిత్రం కిరీధంలను ప్రదర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ప్రజలకి మనసులోని మాట కార్యక్రమం 128వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో క్రీడల అభివృద్ధికి సహకారం అందించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి కర్నూలు జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయనతో చర్చించారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో గుర్తించిన అల్పపీడనం ప్రాంతాలను వాతావరణం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఈ రోజు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి వెంకట్రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. నిన్న అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మంచంగిపుట్టు, దుమ్రిగూడ ప్రాంతాల్లో 14.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తెలంగాణలోని మెదక్లో 13.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు కృష్ణానది జలాలపై ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నిషేధిత జాబితాలో ఉన్న 22A భూముల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఎన్నించిన మొదటి దశ నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.